तो आदरणीय राजयोगी सुरेश भाई है, ज्ञान सरोवर निवासी। तो करीब करीब ज्ञान में 43 इयर्स हो गया। 1978 में ज्ञान में आया है, 81 में समर्पित हुआ है। तो समर्पित के लिए 40 साल हो रहे भाई जी का। 1998 में ज्ञान सरोवर में सोलर डिपार्टमेंट, जो किचन का है, कुकिंग वगैरह बनता है, वो डिपार्टमेंट संभालता है भाई जी। माना 25 साल से ज्ञान सरोवर, टोटल 40 ईयर्स से समर्पित है। ज्ञान में 43। तो भाई जी का ज्ञान में जो जन्म है, ये कर्नाटक हुबली जोन में है। जो बसवराज भाई है, जोन इंचार्ज वहाँ, वो निमित्त है वहाँ। तो वहाँ से भाई जी निकला है। तो वहाँ वो था पहले हुबली जोन से। सो वहाँ पर भाई जी, जो कर्नाटक सरकार है, गवर्नमेंट, वैल्यू एजुकेशन, योगा एजुकेशन वगैरह वगैरह भाई जी ट्रेनिंग देता था टीचरों को। महीना में आते रहते प्रोग्राम, 300-200 लोगों का प्रोग्राम चलता है वहाँ। रिट्रीट सेंटर है वहाँ। और वहाँ का जो यल्लापुरम रिट्रीट सेंटर है, वहाँ रहने का स्थान है 500 लोगों जितना एकोमोडेशन है। तो वहाँ भाई जी पहले रहता था, वो ट्रेनिंग देता था। और वो भाई जी का जो भगवत गीता के ऊपर भी बहुत रिसर्च हुआ है। अभी 25 एपिसोड किया लेटेस्ट। तो ये आगरा तला यूट्यूब चैनल में है। 21 एपिसोड तक इन्होंने किया हुआ है भगवत गीता के ऊपर। अगर कोई हिंदी में जानना चाहिए तो उसमें जा सकते हैं। ये रही संक्षिप्त सुरेश भाई का परिचय। अभी मैं थोड़ा తెలుగు में बोल देता हूँ। తెలుగు में बोले। ఇప్పుడు నేను ఇప్పుడు వరకు చెప్పింది హిందీలో అన్నమాట. ఇప్పుడు అన్నయ్య గారు 1978 సంవత్సరంలో జ్ఞానములో వచ్చారు అన్నయ్య. అనగా 43 సంవత్సరాలు అవుతుంది. एक इंसान का आयु कितना होता है कलयुग में, उतना भाई जी का ज्ञान में है। अंत आयु అనేది జ్ఞానంలో, జ్ఞాన మార్గంలో 43 సంవత్సరాలు అవుతుంది. సమర్పిత జీవితం 40 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి, జ్ఞాన మార్గంలో 40 సంవత్సరాలు అవుతుంది అన్నయ్యకి. అయితే ఇక్కడ జ్ఞాన సరోవర్లో ఉంటూ 25 సంవత్సరాలు అవుతుంది అనమాట. 1998లో జ్ఞాన సరోవర్ సోలార్ డిపార్ట్మెంట్ లో అన్నయ్య ఇక్కడ సేవలు అందిస్తున్నారు. సోలార్ కుకింగ్ ఫుడ్ అనమాట. సో వాల్యూ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్, ఇలాంటి రిట్రీట్ గవర్నమెంట్ టీచర్లకి, అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఎవరైతే నెలకి ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ రిట్రీట్ సెంటర్ దగ్గర పంపిస్తే అన్నయ్య వాళ్ళకి ట్రైనర్ చేసేవారు అనమాట, ట్రైనింగ్ ఇచ్చేవారు. సో ఒక ప్రిన్సిపల్ రూపంలో. నెక్స్ట్ ఎల్లాపూర్ అనేటువంటి రిట్రీట్ సెంటర్. అయితే కర్ణాటక హుబ్లీ జోన్ నుండి అన్నయ్య గారు వచ్చారనమాట. అక్కడి నుంచి బయటపడ్డారు. అది రిట్రీట్ సెంటర్ ఎల్లాపురం దగ్గర. అక్కడ 500 మంది ఉండేటటువంటి కెపాసిటీ ఉంది. వీటన్నిటికీ ఆర్గనైజేషన్ ఎవరంటే బసవరాజ్ అన్నయ్య గారి యొక్క నిమిత్త ఆధ్వర్యంలో నడుస్తుంది. సో అన్నయ్య ఆగ్రతల అనేటువంటి ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు వర్తమానం 21 ఎపిసోడ్ చేశారు. మంచి శ్లోకం కూడా చేస్తారనే దానిపైన బాగా రీసెర్చ్ చేస్తారనమాట. ఇప్పటి వరకు 21 ఎపిసోడ్లు వరకు వాళ్ళు సేవను అందించారు. ఆగ్రతల యూట్యూబ్ ఛానల్ వెళ్ళినట్లయితే హిందీలో అనమాట స్పష్టంగా వివరిస్తారు. సో ఇది అన్నయ్య గారి పరిచయం. మీ దగ్గర ఒక మహారథి, మహానాత్మ, తపస్వి, మూరత్ ఆత్మని తీసుకొచ్చాం. సో మన టాపిక్ आज का हमारा टॉपिक है ब्राह्मण जीवन का पुरुषार्थ की विधि. మన టాపిక్ ఏంటంటే ఈరోజు ब्राह्मण तो सभी ब्राह्मण है, पर कई ब्राह्मण मूंझ जाते हैं, कई कन्फ्यूजन है, कई कितने बाबा, कई क्या बाबा, कई फरिश्ता बनने में उलझन है, बाप समय बहुत सारे कन्फ्यूजन है. ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు బ్రాహ్మణ జీవితంలో కూడా, కొన్ని కొన్ని చిక్కులు, సమస్యలు. సో విధి ఏంటిది, ఆ విధి గురించి ఈరోజు అన్నయ్య మనకి స్పష్టంగా అర్థం చేస్తారు. ओम शांति। सभी बाबा का प्यारे बच्चों को, सभी अण्णయ్య గారులు, అక్కయ్య గారులకు मेरा నమస్కారం. ఓం శాంతి. అన్నెల అక్కలందరికీ నమస్కారం. కర్ణాటక కలుస్తుంది సోదరి సోమండలందరికీ నమస్కారము. सारा कल्प में ये एक सर्वश्रेष्ठ समय है. हम सभी इस पुरुषोत्तम संगम युग में है. इस 5000 वर्ष में सर्वश्रेष्ठ समय हेरे तुल्य युग में हम सभी है. కల్ప మొత్తంలో ఈ సర్వశ్రేష్టమైన సమయము పురుషోత్తమ సంగమ యుగం. మనమందరం పురుషోత్తమ ఈ వజ్రతుల్యమైన సంగమ యుగంలో ఉన్నాం.
इस संगम युग में हमारा जैसा भाग्यशाली ब्राह्मण जीवन किसी का भी नहीं है, क्योंकि बाबा बोलता है ना, देवता उनसे भी ऊंचा ये जन्म है। ఈ సంగమ యుగంలో బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన జన్మ మరో జన్మ లేదు. ఎందుకంటే బాబా అంటారు కదా, దేవతల కంటే కూడా ఉత్తమమైన జన్మ. देवताओं के लिए सब कुछ प्राप्ति है, सर्वगुण संपन्न है, 16 कला संपूर्ण है, संपूर्ण निर्विकारी, मर्यादा पुरुषोत्तम, अहिंसा परमोधर्मी, सब कुछ प्राप्त है। దేవతలకు అన్ని ప్రాప్తి ఉంది, 16 కళల సంపూర్ణ. लेकिन संगम युग में हम सभी बच्चों को ऐसे सर्वश्रेष्ठ प्राप्ति है। हम जन्म जन्मांतर से किस भगवान को ढूंढा है, ऐसे प्यारे भगवान को यथार्थ रूप में पहचान कर उनको प्राप्त कराकर उनके साथ जीने का, उनके साथ अनुभव करने का, उनके साथ वार्तालाप करने का, उनका सामने रहकर उनका प्यार प्राप्त करने का ये सर्वश्रेष्ठ समय केवल हम ये ब्राह्मण जीवन में प्राप्त है। ఈ సర్వశ్రేష్టమైన జీవితం, ఈ సమయం బ్రాహ్మణ జీవితంలో ప్రాప్తం ఉంది. ఎందుకంటే జన్మ జన్మాంతరాలు ఏ భగవంతునికైతే వెతుకుతూ వచ్చామో ఆ భగవంతుడు సాన్నిధ్యంలో అతని ఎదురుగా అతని తోడుగా అనుభవం చేసుకునే ఈ సమయం అన్నమాట. तो संगम युग में हम सभी बाबा के बच्चे बहुत पद्मा पद्म भाग्यशाली है। बाबा ने हम सभी बच्चों को पहला पहला ज्ञान दिया है, चारों सब्जेक्ट के द्वारा हमको ज्ञान दिया, ज्ञान, योग, धारणा, सेवा। उसमें पहला ज्ञान कौन सा है? సంగమ యుగంలో పదమా పదం భాగ్యశాలి ఆత్మనము, అందుకనే బాబా వారికి అయ్యాం, జ్ఞానం ఇచ్చారు. అందులో మొదటి జ్ఞానం ఏటిది? तो हम सभी पहले 7 days कोर्स में पहला ज्ञान हम शरीर नहीं है आत्मा, ये समझ में आ गया। 7 రోజుల కోర్సులో మనం శరీరం కాదు, మనం ఒక ఆత్మని ఇది అర్థం చేసుకోవడంలో వచ్చింది. हाँ, संगम युग का जीवन माना हम आत्मा भी माने होकर जीना है। సంగమ యుగ జీవితం అనగా ఆత్మగా అనుకోని నడవాలి. हाँ, जब तक हम आत्मा नहीं समझेंगे, बाबा का बच्चे बनने के बाद भी हम आत्म स्वरूप पे नहीं है, उस अभिमान में नहीं है, तो उस समय हम ब्राह्मण जीवन नहीं है, बाबा का बच्चे नहीं है। आप अपने आप को देखिए, 24 घंटा में 24 आवर्स में हम कितना समय तक सोल कॉन्शियस में रहे। जिसके लिए देखो, बाबा हर मुरली में हम बच्चों को बोलते हैं, बच्चे आत्मा समझकर मुझ बाप को याद करो। మనం సంగమ యుగంలో తండ్రి వారిగా అయిన తర్వాత, బ్రాహ్మణులుగా అయిన తర్వాత ఆత్మగా జీవించాలి. కానీ ఆత్మగా 24 గంటల్లో ఎంతవరకు ఆత్మ అభిమానంలో ఉన్నాం? అందుకని బాబా మురళిలో చెప్తారు కదా, పిల్లలు ఆత్మగా అర్థం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి అని. तो इस आध्यात्मिक जीवन में पहला ट्रूथ हम अनुभव करने का पहला पुरुषार्थ, तो पहला हमको मालूम हो गया 7 days कोर्स में हम आत्मा समझ में आ गया। तो आत्मा समझ में आ गया तो हम आत्मा नहीं बना, केवल ज्ञान समझ में आ गया। సంగమ యుగంలో ముందు ఆత్మగా మనకు అర్థం చేయించారు. అయితే అర్థం చేసుకోవడం జ్ఞానం ఒక తెలిసిపోయింది మనకి, నేను ఒక ఆత్మనని. लेकिन उस ज्ञान का स्वरूप में लाना, ज्ञान को प्रैक्टिकल में लाइफ में लाना, ये बहुत ही इंपॉर्टेंट। बाबा का जीवन, बाबा का बच्चे बनने के बाद हमारा पुरुषार्थ क्या है, हमारा पुरुषार्थ कितना अच्छा है, उसको देखने का मीटर अर्थात सोल कॉन्शियस। మనం అంటే ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఆత్మవాణిగా అయిన తర్వాత మొదటి జ్ఞానం ఇది. అయితే ఆ జ్ఞానం యొక్క కొలత చూడడానికి మీటరే सोल कॉन्शियसनेस। इसके लिए हम अपने आप को केवल हम क्लास नहीं करना, प्रैक्टिकल हम अनुभव करना। आप देखिए, एक हफ्ता या एक दिन सवेरे से शाम तक, अमृत वेले से उठने के बाद सोने तक, कोई भी किसी को भी देखे, पहले स्वयं को फील करना। हर कारोबार करते, श्वास लेते, श्वास छोड़ते, हर बात करते, दूसरों को देखते, आत्मा हो, मैं आत्मा, मैं आत्मा। आपको मालूम होगा, हम सभी दादियों का अनुभव सुना है। दादीजियों ने हमारे सामने अनुभव बोलता था, स्वयं साकार ब्रह्मा बाबा, नेक्स्ट टू गॉड,
कितना डायरी में लिख के रखा था, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, ये भी आत्मा, ये भी आत्मा. ఒక రోజు ప్రాక్టీస్ చేయాలన్నమాట ఆత్మని చూసేది ఉదయం నుంచి రాత్రి వరకు. ఆ బాబా దాది వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేశారు. బాబా డైరీలో రాశారు, వీళ్ళ ఆత్మ వీళ్ళ ఆత్మ వీళ్ళ ఆత్మని. ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత అనుభవం అవుతుంది. तो साकार बाबा के समय में दादियां वगैरह बाबा के पास पूछता था, बाबा इसको कैसे अभ्यास करे? तो बाबा ने बोलता था, मोटे मोटे रूप में चलते फिरते उठते बैठते खाते पीते सोते हर कारोबार करते हुए भी मैं आत्मा ये स्वरूप को पहले याद रखना. దాది వాళ్ళు అడిగేవారు బాబాకి, బాబా ఈ ఆత్మని ఎలా జ్ఞాపకం చేయాలి అంటే బాబా చెప్పేవారు పెద్ద పెద్ద రూపంలో, ఇది ఆత్మ ఆ ఆత్మ, నడుస్తూ తింటూ తాగుతూ నిద్రపోతూ ఈ విధంగా అభ్యాసం చేశారు. हम कितना कितना पुरुषार्थी, हम सभी बोलते हैं पुरुषार्थ पुरुषार्थ. पुरुषार्थ कोई भी बड़ी बात नहीं है. हम बहुत बहुत बड़ा गुण है, वो गुणों का लिस्ट है, वो लिस्ट है. पहला स्टेप है हम सोल कॉन्शियस. हम आंख खोलते ही कोई भी व्यक्ति सामने आवे, सेकंड में ये भी आत्मा है, ये बाबा का संतान है, ఫలానా ये పురుషార్థం परमधाम निवासी है, ये स्वरूप में देखने का अभ्यास करना है. ఫలానా పురుషార్థం గుణాల లిస్టు ఇవన్నీ పురుషార్థం చేస్తాను, పురుషార్థం అంటాం. కానీ మొదటి పురుషార్థం ఏంది? కళ్ళు తెరవంగానే ఆత్మాభిమాని, కళ్ళు తెరవంగానే ఆత్మని చూడడం. ఈ ఆత్మ కూడా పరంధామ నివాసి, ఈ ఆత్మ బాబా పిల్లవాడు అని ఈ స్మృతిలో ఉండడం అన్నమాట. అసలు इसके लिए यही असली, इसके लिए बाबा बोलते हैं ना, पुरुषार्थ करो. पुरुषार्थ, पुरुषार्थ का अर्थ क्या है? पुरुष माना आत्मा, अर्थ माना अर्थ सहित मैं जो हूं जैसा हूं वैसे ही समझकर उस स्वरूप में स्थित रहना, उस स्वरूप में रहना, तो दैट इज कॉल्ड पुरुषार्थ. పురుషార్థం అంటారు. పురుషార్థం అంటే అసలు అర్థం ఏంది? బాబా మురళిలో చెప్తారు కదా, పురుషార్థం చేయండి. పురుషార్థం యొక్క అర్థం ఏంటంటే పురుష్ మీన్స్ ఆత్మ స్వరూపంలో స్థితం అవ్వడం. ఇదే పురుషార్థం యొక్క రియాలిటీ. अर्थ स्वरूप मैं कैसे हूं वैसे, बाबा कैसे हमारा परिचय दिया है, उस स्वरूप में स्थित होना. బాబా మనకి ఎలాంటి పరిచయం ఇచ్చారో అలాంటి స్పష్టమైన పరిచయంలో ఆ స్వరూపంలో స్థితం అవ్వడం, అసలు స్వరూపంలో. इसके लिए मैं आप सभी भाई बहनों को पुरुषार्थ करने के लिए पहला स्टेप है. जीवन का हर समय में ये पहला स्टेप का बाबा का बच्चे हम अनुभव करेंगे, बाकी सब चीजों को बहुत सहज रीति से अनुभव कर सकते हैं. జీవితంలో మొదటి స్టెప్ అన్నమాట ఇది. పురుషార్థంలో మొదటి స్టెప్ ని జీవితంలో అనుభవం చేసినట్లయితే మిగతా అన్ని స్వతగా అనుభవం అయిపోతాయి. 84 का एक मुरली में बाबा ने बोला है, आत्मा अभिमानी स्थिति ही संपूर्ण स्थिति, बोला बाबा ने. 1984లో అవ్యక్త మురళిలో ఒక మురళిలో బాబా చెప్పారన్నమాట, ఆత్మాభిమాని స్థితియే సంపూర్ణమైన స్థితి, संपूर्ण पवित्र संपूर्ण स्थिति के जैसे था वैसे अनुभव करना, यही संपूर्ण परिस्थिति, संपूर्ण पुरुषार्थ. ऐसे बाबा ने. देखिए आप सभी देखो, बाबा ने बोलता है ना, कर्म योगी बनो. एक ही शब्द में बाबा अर्थ बता देता है. कर्म योगी बनेंगे तो कर्मातीत अवस्था प्राप्त करेंगे. బాబా చెప్తారు కదా, కర్మ యోగులుగా అండి అని. కర్మ యోగిగా అయినప్పుడే కర్మాతీత అవస్థను प्राप्त करेंगे. तो हम सभी मनुष्यात्मा कर्म का जीवन में है, कर्म की दुनिया में है, कर्म योगी है. लेकिन कर्म योग माना क्या है? इसमें देखो दो शब्द है, कर्म और योग. మనం మనుష్యాత్మలం, కర్మ చేస్తున్నాం, కర్మయోగి అంటాం. అసలు కర్మయోగిలో రెండు శబ్దాలు ఉంటాయి, కర్మ మరియు యోగం. इसमें दो शब्द में आप डिफाइन कीजिए. कर्म करने वाला कौन है? కర్మ చేసేవారు ఎవరు? కర్మయోగి అంటే तो कर्म करने वाला आत्मा. ఆత్మ. लेकिन कर्म करने वाला आत्मा, अभी संगम युग में हमको मालूम हो गया, कर्म करने वाला योग भी करना है. किसके साथ? बाबा के साथ. तो कर्म भी करना है, योग भी करना है. तो इसको कर्म योगी कहा जाता है. మనకు తెలిసిందే కర్మయోగి ఎవరు అంటే, ఇప్పుడు తెలిసిందే కర్మ చేసేవారు ఆత్మ, కర్మ చేయాలి మరి యోగం కూడా చేయాలన్నమాట. ఇక్కడ మనకు తెలిసింది కర్మయోగి యొక్క అర్థం. अभी तक हमको मालूम नहीं था कर्म योगी क्या है. अभी हमको मालूम हो गया कर्म करने वाला क्या है. वो शरीर में कर्म करने वाला आत्मा. तो वो आत्मा हमें अभी कर्म का बंधन से मुक्त होने के लिए
और बाबा के साथ योग योग करना, लगाना। संबंध जोड़ना, कर्म योगी बनना। यही कर्म हाँ, योगी है। ये कर्म योगी। तो कर्म योगी बनेंगे तो कर्मातीत अवस्था बन जाएंगे, कर्म बंधन से मुक्त हो जाएंगे, అయితే ऐसे बाबा ने मुरली में बोलता है। కర్మయోగి అంటే కర్మ చేయాలి, మళ్ళీ యోగం చేయాలి. యోగం చేసేవారు ఎవరు? కర్మ చేస్తుంది ఎవరు? ఆత్మ. కర్మ యోగిగా అయినప్పుడే కర్మతీత స్థితి వస్తుంది. हाँ, कर्म बंधन से मुक्त हो जाएंगे। అప్పుడే కర్మ బంధనాల నుండి ముక్త అవుతుంది సరే. కర్మ యోగిగా అయినప్పుడు. हाँ. మన యోగ लगाने से. हाँ, अभी मैं आपको प्रश्न पूछता हूँ, నేను ఒక ప్రశ్న तो అడుగుతాను మీకు. कर्म कब से चालू हो जाता है? आत्मा का कर्म कब चालू हो जाता है? ఆత్మ యొక్క కర్మ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది बोलिए। చెప్పండి. तो कर्म कब चालू हो जाता है? माना जब से आत्मा माता का गर्भ में प्रवेश हो जाता है, उस सेकंड से कर्म चालू हो जाता है ना, आत्मा का कर्म। ఆత్మ యొక్క కర్మ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఆత్మ ఎప్పుడైతే మాతృ యొక్క గర్భంలో ప్రవేశిస్తుందో అప్పటి నుంచి కర్మ స్టార్ట్ कर्म అవుతుంది स्टार्ट हो गया। ఆత్మకి. तो आत्मा क्या क्या कर्म करता है शरीर में आने के बाद? ఆత్మ ఏ ఏ కర్మ చేస్తుంది శరీరంలో ప్రవేశించిన తర్వాత? ఇంట్రెస్టింగ్. आत्मा का कर्म श्वास लेता है, श्वास छोड़ता है, ఆత్మ हर आंख खोलता है, आंख मिचन करता है, हर सेकंड आत्मा का कर्म चालू है ना शरीर में। శరీరంలో ప్రవేశించినప్పుడు ఆత్మ యొక్క సెకండ్ కర్మ ప్రారంభం అవుతుంది. ఎట్లా? శ్వాస తీసుకోవడం, శ్వాస, కళ్ళు మూయడం, తీయడం, ఇవన్నీ కర్మ. पूरा हर कर्म माना हर सेकंड आत्मा का कर्म चालू है शरीर के द्वारा। సెకండ్ ఆత్మ యొక్క కర్మ నడుస్తుంది ఈ శరీరం ద్వారా. सेकंड आत्मा ये शरीर से अलग हो गया तो सारा फैक्ट्री बंद हो गया ना, ये कंपनी बंद हो गया पूरा। హార్డ్వేర్ పూరా బంద్. हाँ, सारा ये कंपनी फैक्ट्री बंद हो जाता है। సెకండ్ లో ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మొత్తం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో కర్మ మొత్తం ఆగిపోతుంది కదా, बंद हो जाता है। तो मना अभी तक हमको मालूम नहीं था, हम यह कर्म करते हैं ना, ये योग भी करना है। अभी संगम युग में शिव बाबा हमको मिलने के बाद हम आत्मा अभी द्वापर युग से कर्म बंधन में आ गया। अभी हम ये कर्म बंधन से मुक्त होकर कर्मातीत अवस्था प्राप्त करना, बाबा के साथ वापस जाना है। శివ బాబా మనకి అభి ఇప్పుడు ఫిర్- లభించారు. हाँ. ద్వాపర యుగం నుండి మనం కర్మ బంధనంలో ఉంది. ఇప్పుడు బాబాతో యోగం చేయించి కర్మ ముక్తులు కావాలి ఇప్పుడు. हाँ, बाबा ने बोला अभी 2-3 दिन का बोले कर्म का बोझ सिर के ऊपर बहुत है। బాబా 2-3 రోజుల క్రితం చెప్పారు కదా, కర్మ యొక్క బోజ శిరస్సు పైన బాగా ఉంది. जब तक हम योग युक्त नहीं बनेंगे तो कर्म बोझ से मुक्त नहीं हो सकते। ఎప్పటి వరకు అయితే మనం యోగయుక్తంగా అవ్వమో అప్పుడు కర్మ భోజాల నుండి మనం ముక్తులు కావాలేం, కర్మ अच्छा. బరువు నుంచి. अभी हमको समझ में आ गया कौन कर्म करता है, तो हर कर्म करते करते कर्म भी करना है యోగ और योग भी करना। केवल हम भोजन पकाते हैं कि ऑफिस में काम करते, कंप्यूटर में कार्य करते, उतना समय ही नहीं है, वो समय तो करना ही है। ఇప్పుడు మనకు తెలిసింది కర్మ చేస్తూ చేస్తూ యోగం కూడా చేయాలి. ఇప్పుడు భోజనం తయారు చేస్తున్నాం, ఆఫీస్కి వెళ్తే కర్మ అయితే చేయాల్సిందే, కర్మతో పాటు యోగం చేయాలి. फिर और भी सूक्ष्म रूप में हम सोचेंगे तो कर्म योगी अर्थात योग करने वाले आत्मा हर कर्म करते करते योग उनके साथ रहना, तो कर्म योगी माना हर सेकंड हर श्वासोच्छ्वास हर क्षण उनके साथ संबंध जोड़ेंगे तो कर्म का दुनिया में रहते, कर्म का शरीर में रहते, कर्म बंधन से मुक्त हो जाएंगे। इसके लिए बाबा कर्म योगी तो कर्मातीत अवस्था प्राप्त करेंगे बोलते। एक ही शब्दों में बाबा ने पूरा रहस्य बता दिया। బాబా ఏవి बोलता ना, నిరంతర యోగి. निरंतर योगी, इसी निरंतर योगी अर्थात ये कर्म योगी। కర్మ చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ప్రతి కర్మ వెనక మనకి ఎప్పుడైతే యోగం ఉంటుందో అప్పుడు కర్మ బంధం నుంచి ముక్తై కర్మతీత స్థితి వస్తుంది. हाँ, ఇది ఎప్పుడు తెలిసింది మనకి? ఈ జ్ఞానములో సంగమయుగంలో బాబా లభించిన తర్వాత. फिर కర్మయోగి श्वास అవుతాం. लेते, श्वास శ్వాస छोड़ते, తీసుకుంటూ हर कारोबार करते हुए भी हम बाबा के साथ सूक्ष्म रूप में उनके साथ सदा संबंध जोड़े रहे, ప్రతి इसको కార్యం कहा जाता చేస్తూ है कर्म योगी। ప్రతి కార్యం చేస్తూ సూక్ష్మంగా ప్రతి కర్మ వెనక బాబాని ఎంతగా అభ్యాసం చేస్తామో, స్మృతి చేస్తామో అప్పుడు సూక్ష్మంగా బాబా తోడు ఉంటాం మనం. దీనినే అంటారు కర్మయోగి. ఇది గుహ్యత అన్నమాట, कर्मयोगी యొక్క గుహ్యత. फिर और एक शब्द बाबा बोलता है बच्चे स्वदर्शन चक्रधारी बनो तो चक्रवर्ती राजा बन जाएंगे। బాబా అంటారు కదా ఇంకో శబ్దంలో స్వదర్శన एक చక్రధారులుగా सेंटेंस स्वदर्शन चक्रधारी बनो तो चक्रवर्ती महाराजा बन స్వదర్శన जाएंगे। చక్రధారులుగా అయినట్లయితే చక్రవర్తి మహారాజులుగా అవుతారని. देखो इसमें स्वदर्शन चक्रधारी मानो ये 3 शब्द है, स्व, दर्शन और चक्र।
చక్రధారి స్వదర్శన చక్రధారి అనగా ఇందులో 3 శబ్దాలు ఉన్నాయి. స్వ, రెండవది దర్శన్, మూడవది చక్రం. చక్ర. अच्छा, स्व माना क्या है? స్వ అంటే ఏంటిది? ఆత్మ. आत्मा. ఆత్మ. दर्शन माना क्या है? దర్శనం అంటే ఏంటిది? देखना. దేగన, చూడడం. हाँ, तो स्वयं को देखना जैसे जैसे चक्र. చక్ర को देख. हाँ, चक्र माना एंडलेस साइकिल. चक्र को कहाँ भी एंड नहीं है ना. స్వ ऐसे स्वयं को देखना जैसे चक्र जैसा नेवर एंडिंग, मन निरंतर अपने आप को स्वस्मृति में रहना. స్వయాన్ని చూడడం అనగా ఇంకా దీనికి ఒక చక్రం లాంటిది అనమాట. స్వయం యొక్క స్వరూపంలో ఉండడం. దీనికి అంతిమం లేదు కదా చక్రానికి, నో ఎండింగ్. చక్రం అనమాట. అంటే స్వయాన్ని స్వయం చూడడం స్వదర్శనం అంటే. इसमें स्वादर्शन, स्व मना मैं कौन है, मेरा रूप क्या है, मेरा गुण क्या है, मेरा शक्ति क्या है, मेरा सातों गुण कौन सा है, मेरा पिता कौन है, मेरा घर कहाँ है, मेरा पिता और मेरा का संबंध क्या है, और पिता का गुण क्या है, पिता का कर्तव्य क्या है, जन्म जन्मांतर से किस पिता को ढूंढा है, वो मिला है, अभी सतयुग में कैसे था, त्रेता में कैसे, द्वापर में कैसे, और संगम युग में, कलयुग में हम संगम युग में है, संगम युग में कैसे, ये सारा सृष्टि चक्र को स्वयं को दर्शन करना. मैं क्या हूं, मेरा पिता कहाँ है, मेरा घर कहाँ है, ये स्वदर्शन चक्र में पूरा बाबा का ज्ञान आ जाता है. స్వదర్శనం सोचो, అంటే इसके बारे में सोचो, चिंतन करो, कितना सब कुछ मिल దీని जाता है. గురించి ఒకసారి మీరు చింతన కూడా చేయండి. స్వదర్శనం అంటే నేనెవరు, నా ఇల్లు ఎవరు, నా తండ్రి ఎవరు, అతనితో నా సంబంధం ఏంది, నేను ఎక్కడి నుంచి వచ్చా, ఇప్పుడు నేను ఏం చేయాలి, సత్యుగంలో నేను ఎలా ఉన్నా, ఎలా వచ్చా, ఇవన్నీ చక్రం అన్నమాట. స్వయం యొక్క దర్శనము చేయడం, దీనినే స్వదర్శన చక్రం అంటాం. మీరు కూడా ఒకసారి చింతన చేయండి అంటున్నారు అన్నయ్య. इसके लिए बाबा बोलते हैं ना, कौन स्वदर्शन चक्रधारी है, तो परदर्शन, परचिंतन, परविचार या माया का चक्र सब इसके लिए बोलते हैं ना, स्वदर्शन चक्रधारी कृष्ण को కృష్ణ दिया, గుమ సిర. उसको दुख ऐसे घुमा देगा तो सारा गला कट जाएगा गला माया का. ऐसे ये उनका नहीं है, संगमयुगी ब्राह्मणों का सिंबल है स्वदर्शन चक्र. స్వదర్శన हम చక్రధారి. आत्मा बाबा का ज्ञान के आधार से स्वयं को हम स्मृति रखते रहेंगे, निरंतर ये स्मृति चलते रहा तो माया, विघ्न, समस्या कोई भी सब खत्म हो जाता है. స్వదర్శన చక్రం ఎంతగా తిప్పుతా ఉంటే పరదర్శన చక్రం నుంచి ముక్తులు అవుతాం. ఎందుకు అక్కడ చూపించారు కదా, అక్కడ కృష్ణుని చూపించారు శిరస్సు ఖండితమైనప్పుడు. కానీ స్వదర్శన చక్రం అంటే స్వయాన్ని స్వయం స్మరణ చేయడం అనమాట స్వరూపంలో. అప్పుడు మాయ గాని, విఘ్నం గాని దాని నుండి మనం ముక్తులుగా ఉంటాం. ఇది స్వదర్శన చక్రం అంటే. चक्र. ఇది इसके लिए సింబల్. स्वदर्शन चक्रधारी अर्थात स्वराज्य अधिकारी राज्य. तो वर्तमान स्वराज्य अधिकारी ही भौतिक विश्व राज्य अधिकारी चक्रवर्ती महाराजा. స్వదర్శన చక్రధారి అంటేనే స్వరాజ్యాధికారి, స్వరాజ్యాధికారి అంటేనే భవిష్యత్ విశ్వ మహారాజన్ అధికారి. इसके लिए बाबा ने एक ही सेंटेंस में स्वदर्शन चक्रधारी तो चक्रवर्ती महाराज. బాబా ఒకే ऐसे बाबा ने శబ్దంలో చెప్పారన్నమాట మురళిలో. तो ఎవరైతే पूरा స్వదర్శన रहस्य, पूरा చక్రధారి पुरुषार्थ ఉంటారో का रहस्य इसके अंदर వాళ్ళే समाहित है. విశ్వ మహారాజ్ చక్రధారిగా అవుతారు. ఇందులోనే పూర్తి రహస్యం ఇమిడి ఉంది. ओके, फिर दूसरा एक बाबा बोलता है, कभी कभी मुरली में बच्चे बालक सो मालिक. रिसेंट में भी बाबा రీసెంట్ आया था. వరదాన్ మే हाँ, బోలా, ఇప్పుడే बता. వరదానంలో చెప్పారు. हाँ, కా మాలిక్ రానా, కా कहाँ कहाँ బాలక్ बालक బన్నా. बनना. तो बहुत इजी है. బాలకుల నుంచి యజమానులుగా అంటారు బాబా हाँ. అప్పుడప్పుడు. तो बालक सो मालिक माना इसका रहस्य क्या है? बालक सो मालिक बन जाएंगे. బాలకుల నుండి యజమానులుగా అయ్యే రహస్యం ఏంటిది? हाँ, बालक सो मालिक कैसे? देखो, बालक हम किसका है? अभी तक हमको मालूम नहीं था. हम बोलता था भगवान भगवान हमारा पिता है. त्वमेव माता स्य पिता त्वमेव, त्वमेव बंधु ससक त्वमेव, त्वमेव विद्या द्रविणम त्वमेव, त्वमेव सर्व मम देव देवा. ऐसे बोल देता था, माता पिता दाता विद्या बुद्धि सब कुछ देने वाला आप है करके. ఇప్పటి వరకు మనం బాలకులు అనుకున్నాం, పరమాత్మ పిల్లలం అనుకున్నాం. తొమేవ అన్నయ్య మంచి సంస్కృతం పండితులు అనమాట, బాగా చెప్తారు. సో ద్రవిణం మమ్మ దేవ దేవ మహాదేవ నువ్వే తల్లివి తండ్రివి అని మనం పాటలుకుంటూ వచ్చాము. కానీ तो రియాలిటీ इसका ఏంది? हमको मालूम था भगवान पिता है, लेकिन वो कैसे है, वो कौन है, क्या है, हमको मालूम नहीं था. अभी हमको मालूम हो गया, हम आत्मा संतान है, बालक है, वो है मालिक. माना वो बाप है, हम सभी बच्चे हैं. मुस्लिम धर्म में मालिक बोलते हो. मालिक. ओके, तो शिव बाबा हम सभी का क्या है? बाप है. बाप का हम सभी कौन है? బాలక్ బాలక్. वो बाप है, हम सभी उनका बच्चे. ఇప్పుడు దీని డెఫినేషన్ అనే చెప్తారు. మాలక్
बालक सो मालिक। मालिक। अभी इसके अंदर गहराई में जाना, अभी तक आत्मा का हम समझे, आत्मा के गहराई स्टेप अच्छा है, अभी परमात्మ की गहराई में మన ఆయన తండ్రి. ఇప్పుడు వరకు మనం పిల్లోడు అనుకున్నాం, బాలకులు అనుకున్నాం, తండ్రి అనుకున్నాం. ఇప్పుడు నేను యజమాని, మాలిక్ అంటే తండ్రి. ఆ యజమాని అన్నప్పుడు ఎలా ఆత్మకి ఎలా సర్వ సంబంధాలలో ఎలా అవుతారు, అతని లోతులు వెళ్ళడం, అతని గురించి ఆలోచించడం అన్నమాట. देखो बालक, बालक माना आत्मा. जब तक हम स्वयं को आत्मा नहीं समझेंगे, जब तक हम आत्म स्वरूप में, आत्मा अभिमानी में स्थित ना होंगे, तब तक उनका बालक हम नहीं है ना. शिव बाबा का बालक माना, शिव पिता का बालक माना हम आत्मा. तो शिव पिता ने हमको मीठे बच्चे, प्यारे बच्चे, लाडले बच्चे, सिखिलदे बच्चे सब बोलता है. किसको बोलता है? शरीर को नहीं बोलता, क्योंकि शरीर का पिता अलग है. तो हम किसका संतान है? हम आत्मा बाप का संतान है. तो शिव बाबा हमारा पिता है, हम उनका बालक कौन है? ఆత్మ. ఆత్మ. బాబా బాలక్ అంటారు కదా, మధురమైన పిల్లలు, స్వీట్ చిల్డ్రన్, ప్రియమైన పిల్లలు అంటారు. బాలకులు అంటే శరీరం కాదు కదా ఇక్కడ. బాలకుడు అంటే ఆత్మ ఇక్కడ. అందుకనే బాబా ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ అయ్యారు అనమాట. అందుకనే బాలక్ అంటే ఆత్మ ఇక్కడ బాబా చెప్తారు కదా. तो हम पिता शिव बाबा का बालक बनेंगे, माना आत्म स्वरूप में स्थित हो जाएंगे, तो हम उनका संतान है, उनका बालक है. तो बालक को बाप का क्या प्रॉपर्टी है, उसका मालिक बन जाएंगे. तो संगम युग में बाबा का प्रॉपर्टी क्या है? वो ज्ञान का सागर है, पवित्रता का सागर है, आनंद का सागर है, सुख का सागर है, सर्व गुणों का सागर है, सर्वशक्तिवान है. वो बाप है, उनका संतान बालक में आत्मा. अरे ऐसे बाप का संतान मैं बालक आत्मा, ये समझेंगे, आत्म स्वरूप में स्थित हो जाएंगे, ऑटोमेटिकली बाप का वर्षे का प्रॉपर्टी का मालिक बन जाएंगे. बाबा ने बोला बालक सो मालिक बन जाएंगे. बालक समझो तो मालिक बन जाएंगे. तो एक ही शब्द में पूरा पुरुषार्थ का विधि समावेश हो गया. ఒకే శబ్దంలో మొత్తం పురుషార్థం యొక్క విధి సమావేశం ఉంది. బాలకుడుగా అనుకోవడం వల్ల, నేను ఆత్మ అనుకోవడం వల్ల, ఆత్మ యొక్క తండ్రి ఎవరు? పరమాత్మ. పరమాత్మ ప్రాపర్టీ ఏముంది? గుణము, శక్తి, ప్రాప్తికి నేను అధికారి, యజమాని. దీన్ని పొందడం వల్ల భవిష్యత్తు కూడా యజమానిగా అవుతా. అందుకని బాలక్ సో మాలిక్ అంటే నేను ఆత్మ, బాబా యొక్క పుత్రుణ్ణి, అతడు నా తండ్రి. ఈ శబ్దంలో, ఈ రియల్ శబ్దంలో మనం ఎప్పుడైతే పురుషార్థం చేస్తామో మొత్తం సారం అంతా ఇందులో ఇమిడి ఉంది. इसके लिए देखो बाबा बहुत बार मुरली में बोलता है, बच्चे आत्मा समझेंगे, बाबा आप ही याद आएगा. బాబా చాలా సార్లు మురళిలో చెప్తారు కదా, పిల్లలు ఆత్మగా అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా బాబా స్మృతి వస్తారు. पिछले दो दिन का पहले मुरली में बाबा ने बोला आत्मा समझेंगे तो बाबा याद आएगा, प्रॉपर्टी याद आएगा, पाप कर्म खत्म हो जाएगा, हिसाब किताब चुकता हो जाएगा. केवल आत्म स्वरूप में किस स्मृति को हम भूल चुके हैं, वो स्मृति को सदा जागृत रखेंगे, बाकी सब उस स्मृति का आधार से हम अनुभव कर सकते हैं संगम युग में. ఏ స్మృతిని అయితే మనం మర్చిపోయామో ఆ స్మృతిని గనక మనం జ్ఞాపకం ఉంచినట్లయితే సంగమ యుగంలో బాబాకి మనకి వాటంతవే స్మృతి వస్తారన్నమాట. ఆత్మ అనుకుంటేనే ఇక తండ్రి ఆటోమేటిక్ గా స్మృతి వస్తారు. बाप का याद आएगा. आत्मा समझेंगे तो आत्मा के अंदर क्या ओरिजिनल क्वालिटीज है ना, वो एमर्ज हो जाता है. అర్థం చేసుకున్నట్లయితే ఆత్మ గుణాలు గుర్తొస్తాయి. ఆత్మ అర్థం చేసుకుంటే ఆత్మలో ఉన్న సత్య సంస్కారాలు జాగృతం అవుతాయి. तो ఆత్మగా आत्मा అర్థం समझेंगे, చేసుకున్నట్లయితే పాపాలు పోతాయి. आत्मा समझेंगे तो आत्मा का घर याद आएगा. ఆత్మగా అనుకుంటే ఆత్మగా అర్థం చేసుకోవాలి. ఏక్ హై మాననా, ఏక్ హై సమझना. फर्क है. फिर आत्मा समझेंगे, आत्मा स्वरूप में स्थित हो जाएंगे. आत्मा के अंदर क्या अष्ट शक्तियां है, वो सब जागृत हो जाता है. ఆత్మగా అర్థం చేసుకున్నట్లయితే ఆత్మ గుణాలు వికసిస్తాయి. ఆత్మగా అర్థం చేసుకున్నట్లయితే ఆత్మ ఇల్లు గుర్తొస్తుంది. ఆత్మగా అర్థం చేసుకున్నట్లయితే అష్టశక్తుల యొక్క వికాసం అవుతాయి. तो अष्ट शक्ति जागृत हो गया. हम फील्ड में रहते हुए भी हम सहन शक्ति, आज भी बल वरदान में सहन शक्ति, समाने की शक्ति, हम सामना करने की शक्ति, समेटने की शक्ति, सब शक्तियां हम फील्ड में आ जाते हैं. ये सभी अस्त्र है आत्मा के लिए, वर्तमान संगम युग जीवन के लिए. बाबा ने हमको अस्त्र शस्त्र दिया है. सामने युद्ध का मैदान है. ये युद्ध का मैदान
विधान में जीत प्राप्त करने के लिए हम अष्टशक्ति जाना है माया के सामने। हम ऐसे हाथ बॉडी कॉन्शियस में जाएंगे, ज्ञान है जाएंगे तो भी हम समझ में नहीं आएगा। ఇప్పుడు ఇది आत्म स्वरूप में स्थित होकर हम फील्ड में जाएंगे, उस गुणों स्वरूप में एमर्ज रखेंगे तो ऑटोमेटिकली कोई ने गाली दिया तो हम सहन करेंगे, कोई भी परिस्थिति आया हम सामना करेंगे। అయితే ఆత్మగా మనం అర్థం చేసుకోవడం వల్ల ఆత్మగా అనుకుని ఎంతగా పురుషార్థం చేస్తామో అష్టశక్తుల వికాసం అవుతాయి. ఈ అష్టశక్తులు మన ఆత్మకి సురక్షంగా, జ్ఞానం ఉంది కదా అనే దేహాభిమానంలో వెళ్ళి కూర్చుంటే అది పని చేయదు. అష్టశక్తులతో మనం ఎప్పుడైతే కర్మ వ్యవహారంలో పని చేస్తామో అది పని చేస్తుంది. ఫీల్డ్ సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, సర్దుకునే శక్తి, ఈ అష్టశక్తులు వ్యవహారంలో పనిచేస్తుంది. ఎలా ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఎవరైనా మనకి ఇన్సల్ట్ చేస్తున్నారు అనుకోండి, గ్లాని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పైన కూడా ఉపకారం వస్తుంది. అపకారి పర్ ఉపకారం అవుతారు. ఇలాంటి శక్తులు పని ఎప్పుడు చేస్తుంది అంటే ఆత్మగా రియల్ గా ఆ డెప్త్నెస్ లో వెళ్ళి మన కర్మలు వచ్చినప్పుడు ఈ అష్టశక్తులు మనకి సురక్షితంగా పనిచేస్తుంది. మాయ పైన విజయం సహజంగా పొందగలుగుతాం. तो फिर दूसरा और एक देखो, बाबा ने बोलते बच्चे सहज राजयोगी बनो, तो आपको मुश्किल बहुत ही हठ योग नहीं है, संन्यास योग नहीं है, घर बार छोड़ना नहीं है। दुनिया में रहते बहुत सहज रीति से आप मेहनत, बच्चे होकर बाबा को याद करने के लिए मेहनत नहीं करना। बच्चों का मेहनत बाबा देखने के लिए इच्छा नहीं रखता है। బాబా అంటారు కదా, మీరు సన్యాసులు కాదు, సహజ యోగి. సహజ రాజయోగి ఇంట్లో ఉండాలి, వర్క్ లో ఉండాలి, పని చేయాలి, ఇండ్లు వాకిలు వదిలేసి లేదు. ఎందుకంటే బాబాని జ్ఞాపకం చేయడంలో శ్రమ అనిపించకూడదు. శ్రమ అనిపిస్తే బాబా చూడలేరు అన్నమాట పిల్లల కష్టాన్ని అని బాబా చెప్తుంటారు. इसके लिए बाबा ने बहुत सहज इजी राजयोग, ఈజీ రాజయోగం. इसके लिए बाबा बोलते हैं सहज राजयोग, सहज तो राजयोग. सहज राजयोग इसमें 3 शब्द है। सहज माना इजी, राजा और योग। 3 శబ్దాలు ఇమిడి ఉంది సహజ రాజయోగంలో. సహజం, ఈజీ, రాజా, तीसरा है योग. अच्छा, सहजम, राजा, योगम, सहज अभी राजयोगम. हम आत्मा बाबा के साथ योग करना है, आत्मा भावतो ज्ञापकం చేయాలి. योग करना, योग करने के लिए वो सहज होना चाहिए. ये कितना अच्छा सीक्रेट है. ఇది ఒక సీక్రెట్. యోగం చేయడంలో సహజంగా ఉండాలి. सहज होना चाहिए. सहज माना योग करने में सहज होना चाहिए. तो सहज होने के लिए हम क्या बनना चाहिए? राजा बनना चाहिए. సహజంగా ఉండడం కోసం మనం ఏం కావాలి? రాజులుగా అవ్వాలి. ఇక్కడ जब तक हम ये शरीर और शरीर का कर्मेंद्रिय, मन, बुद्धि, संस्कार के ऊपर हम राजा नहीं बनेंगे, आज भी बाबा ने बोला अव्यक्तों ने अकाल मूर्ति समझो, अकाल तख्त नशीन समझो, अकाल मूर्ति आत्मा समझो, माना ब्रुकुटी का सिंहासन में मैं आत्मा बैठा हूं, ये समझेंगे तो आपको समस्याएं, परिस्थिति, अकाल मृत्यु नहीं आएगा, अकाल नहीं आएगा। ये सब बाबा ने वरदान, आज वरदान में, कल आज वरदान में बोला है। तो आप सोचो, जब तक आत्मा अपना सिंहासन पर नहीं बैठेंगे तब तक कर्मेंद्रिया, ये सारा प्रजा उनका कंट्रोल में नहीं आता है। अकाल तख्त सिंहासन में राजा बैठेगा तो राजा का आर्डर सभी मन, बुद्धि, संस्कार और कर्मेंद्रिया मानेगा. ఈజీగా बहुत డెప్త్ ఏదో ఈజీ అన్నాం, కరెక్ట్. ఇక్కడ సహజ రాజా, ఎప్పటి వరకైతే శరీరం పైన రాజులు అవ్వమో, అకాల తఖ్త సింహాసనాధికారి బాబా అన్నాడు, అప్పటి వరకు ఈ కర్మేంద్రియాలు మన కంట్రోల్లో ఉండదు, రాజా మాట వినదు. అందుకని రాజాగా ఆర్డర్ వేసినప్పుడే బాబా స్మృతి ఈజీగా ఉంటుంది. తబ్ సహజ్ బనేగా. सहज राजा, సహజ రాజయోగం. सहज राजयोग होना इतना इजी. सहज राजयोग माना केवल हमको सहज बोलने से नहीं आता. जब तक हम राजा बनना है, हम शरीर नहीं है, शरीर अलग है, आत्मा अलग है, ये स्मृति जब तक हम परिपक्व नहीं होता, जब तक हम इजी नहीं होता. इसके लिए बाबा बोलता है बहुत मुश्किल से भी मुश्किल भी है, सहज से भी सहज है. तो बहुत सहज कब है? तो हम राजा बनेंगे तो ऑटोमेटिकली राजा का संबंध सुप्रीम के साथ. అయితే సహజం సహజం అంటారు కదా. ఏది సహజం? రాజులు అయినప్పుడు కర్మేంద్రియాల ఆర్డర్లో చేసుకొని ఎప్పుడైతే నడిపిస్తామో, అప్పుడు రాజులుగా కర్మేంద్రియాలకి ఇక్కడ కూర్చొని ఆర్డర్ వేస్తామో, అప్పుడు బాబాని స్మృతి చేయడం సహజం. కఠినాతి కఠినం కూడా ఉంది, సహజాతి సహజం కూడా ఉందన్నమాట. कठिन के भाई बॉडी समझेंगे, ज्ञान मिलते हुए भी देह समझना माना, देह अभिमान में आना, नाम मान शान में आना. ज्ञान मिलने के बाद भी ये सारा आ जाते हैं. क्यों? माना सोल कॉन्शियस नहीं है,
आप देखो साकार ब्रह्मा बाबा मम्मा हम दादियों को प्रैक्टिकल में देखिए, स्वयं साकार ब्रह्मा बाबा कितना निरहंकारी, कितना सोल कॉन्शियस, అయితే उनके सामने यज्ञ में कितना परिस्थिति आया है, विघ्न आया है, समस्या आया है, ये सब कुछ करते हुए भी बाबा कैसे फेस किया, इसका मूल आधार कौन सा? इस आध्यात्मिक जीवन का, इस ब्राह्मण जीवन का फाउंडेशन है पहला स्टेप भाई सोल कॉन्शियस, आत्माभिमानी स्थिति ही संपूर्ण फरिश्तात। आप देखिए एक ही दिन सवेरे से शाम तक 24 आवर्स में आप प्रैक्टिकल करके अनुभव कीजिए, कितना 1 घंटे में आप चेक करो हम कितना समय आंख खोलते में आत्मा हो, उठते చూడండి ही आत्मा। జ్ఞానంలో నడుస్తున్నప్పుడు ఏదైతే సమస్యలు వస్తున్నాయో విజ్ఞానాలు వస్తున్నాయో అది ఎలా వస్తుంది? దేహం అనుకుంటున్నాం, జ్ఞానం ఉంది కానీ బాడీ కాన్షియస్ ఉంది. పోస్ట్ పొజిషన్, నాది నీది, ఉదాసి నిరాశ, బ్రహ్మబాబా వాళ్ళ లైఫ్, దాది వాళ్ళ లైఫ్ చూడండి, అన్ని ఉంటూ కూడా విఘ్నాలను ఉంటూ కూడా వాళ్ళు ఫేస్ చేశారు సమస్యలని. దానికి ముఖ్యమైన పురుషార్థం ఏంటంటే ఆత్మ అభిమాని. तो इसके लिए हम सभी पुरुषार्थी है, श्रेष्ठ स्थिति पहुंचना है, कर्मातीत अवस्था प्राप्त करना है, बाप समान स्टेज को अनुभव करना, निराकारी निरहंकारी निर्विकारी स्थिति का अनुभव करना, इस शरीर में रहते हुए भी शरीर से अलग होने का अभ्यास करना, फरिश्ता बनना, सब गुणों का अलंकार को अपनाना है, स्वमान में स्थित होना, ये सारा स्थिति का अनुभव करने का फाउंडेशन स्टीड माना, सीड अर्थात सोल बीज। कॉन्शियस आत्माभिमानी स्थिति। కర్మాతీత అనుకోండి, బాప్ సమాన్ అనుకోండి, ఏదైనా సంపూర్ణం అనుకోండి, ఫరిస్తా అనుకోండి, ఇవన్నీ ఏవైతే అభ్యాసాలు ఉన్నాయో ఆ అభ్యాసంలో స్థితులు అవ్వడానికి దానికి ముఖ్య పునాది ఆత్మ అభిమాని స్థితి. इसके लिए बाबा बीज। बाबा कभी शब्द में बोलता है, बच्चे नष्ट मोही स्मृति स्वरूप बनो, नष्ट मोही स्मृति स्वरूप बनो, बाबा बोलता है। బాబా మురళిలో చెప్తారు కదా దీని గురించి, నష్టో మోహ స్మృతి లబ్ధ, हाँ, చాలా సార్లు तो చెప్తుంటారు. श्रीमद् भगवद गीता में भी वर्णन किया है नष्ट मोही स्मृति स्वरूपा। तो हम एक बार ऐसे सोचता था नष्ट मोह स्मृति स्वरूपा माना क्या है, నేను ఒకసారి ఆలోచించాను, నష్టో మోహ స్మృతి లబ్ధ అంటే ఏంటి? ये क्या है? तो इसमें हमको नष्ट माना क्या है, ఖతం హో तो జానా. नष्ट माना विनाश होने वाला। నష్టం అంటే అర్థం ఏంటంటే వినాశనం, సమాప్తం అయ్యేది. तो आप अभी सोचो, अभी नष्ट होने वाला क्या है? ये शरीर सहित शरीर का वस्तु, व्यक्ति, वैभव, भोग संबंध, पदार्थ। संपत्ति, साधन, सब कुछ, सारा दुनिया सब समाप्त होने, नष्ट होने वाला है। నష్టం అంటే ఏంటిదంటే సమాప్తం అయ్యేది. ఏమేముంది? ఈ దేహము, దేహ పదార్థాలు, దేహ సంబంధికులు, ఈ ప్రపంచమే సమాప్తం అవున్నది. దీనినే నష్టం అంటారు. नष्ट होने वाला। నష్టం तो అయ్యేది. जब हाँ ये नष्ट होने वाले के प्रति हमारा मोह, ये बंधु है, ये साधन है, ये व्यक्ति है, ये कार है, ये बंगला है, ये घर है, ये मेरा है. शरीर अच्छा है, ये मेरा है, ये सारा मोह है ना। ये नष्ट होने वाले के प्रति मोह रखेंगे तो तो स्मृति- बाबा ने क्या स्मृति दिया ना, बच्चे आप शरीर नहीं है, आत्मा आत्मा है. मेरा संतान है, ये स्मृति स्वरूप नहीं हो सकता है। అయితే जब तक नष्ट होने वाले ये दुनिया, दुनिया के वस्तु, व्यक्ति, वैभव, शरीर, संबंधी, सब में रहना है, दुनिया में जीना है, लेकिन इसके ऊपर मोह ममका नहीं रखना, कुछ भी मेरे साथ आने वाला नहीं है। నష్టం అంటే నష్టం అయిపోయే దేహము, దేహ ప్రపంచం, సంబంధికులు, బంధువు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం, సాధనాలు, దాని పట్ల కనుక మోహం ఉన్నట్లయితే బాబా చెప్పారు కదా, నష్టో మోహ స్మృతి. स्मृति स्वरूप ఆ बाबा ने స్మృతి स्मृति दिया। స్వరూపం బాబా ఏదైతే స్మృతి ఇప్పించారో ఆ స్మృతి నిల్వజాలదు. ఎందుకంటే నష్టం ఉన్న వాళ్ళపైన మోహం పెట్టుకున్నట్లయితే బాబా ఇచ్చిన స్మృతిని నిలకడగా ఉండదన్నమాట. हाँ, ये दुनिया में रहना है, दुनिया में కానీ रहने के लिए కండిషన్ ఏంటంటే तो शरीर भी चाहिए, साधन, व्यक्ति, सब कुछ चाहिए, लेकिन सबके मोह। साथ होते हुए भी मोह नहीं रखना, కండిషన్ प्यार नहीं ఏంటంటే रखना है। అందరితో ఉండాలి, సంబంధంలో ఉండాలి, వ్యవహారంలో ఉండాలి, శరీరంలో ఉండాలి, కానీ మోహం हाँ, ఉండకూడదు. सेवा के लिए साधन भी है, सब कुछ సేవ है, కొరకు అన్ని ఉన్నా కానీ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, अटैचमेंट नहीं है। तो ఆకర్షణ मोह ఏదైతే है, ఉందో అది मोह रखेंगे, ये सब नष्ट होने वाला है। ये नष्ट होने वाला कि जैसे संबंधी है, इसमें बहुत प्यारा संबंधी है, बहुत प्यारा, तो हम भी प्यार करेंगे, वो भी हम प्यार करेंगे, तो ये प्यार में फंस जाएंगे, तो हम वो क्या स्मृति दिया ना, ये भी आत्मा, ये भी ఇది आत्मा, ఆత్మ. तो ये अविनाशी स्मृति में स्वरूप में नहीं रखेंगे। బాబా तो స్మృతి ఇచ్చారు కదా. विनाशी
विनाशी चीज के प्रति हम मोह रखेंगे, विनाशी वस्तु के प्रति मोह रखेंगे, विनाशी दुनिया के प्रति मोह रखेंगे, यही मेरा समझकर इसमें फंसे रहेंगे, तो हम बाबा ने क्या स्मृति दिया है उस स्वरूप में स्थित नहीं हो सकते। వినాశి వస్తులో మోహం పెట్టుకున్నట్లయితే పరివారము వీలు వాళ్ళు ఏదైతే బాబా స్మృతిని ఇచ్చారో ఆ స్మృతిలో నిలవలేము. इसके అందుకనే लिए सबके साथ रहते हुए भी అందరి संबंध, తోడు बाबा ने बोला मुरली में, सबके साथ रहना है, तोड़ निभाना है, అందరి తోడు ఉండాలి, తోడు నిభాయించాలి కూడా. బాబా सबके साथ కండిషన్ रहना, పెట్టారు ఇక్కడ. लेकिन सबके कानी- साथ रहते हुए भी निमित्त मात्रा, तो संबंध किसके साथ? ऊपर बाबा నిమిత్త के साथ, మాత్రంగా ఉన్నావు కానీ అసలే సంబంధం उनके పైన ఆయన साथ। తోటి तो బాబాతో वो ఉండాలి. बाबा जो ये नष्ट होने वालों में स्मृति त्याग करेंगे, मोह त्याग करेंगे, तो बाबा ने क्या स्मृति दिया? बच्चे आप शरीर नहीं है, आत्मा है, आत्मा का रूप बाबा, बाबा का ज्ञान, अविनाशी ज्ञान, अविनाशी आत्मा, अविनाशी पिता, अविनाशी प्राप्ति, ये सारा स्मृति आते ఏదైతే रहेगा। స్మృతి ఉందో అవినాశి తండ్రి, అవినాశి సంతానం, అవినాశి ఈ प्राप्ति ప్రాప్తి, ఇవన్నీ ఆటోమేటిక్ గా స్మృతి స్మృతి వస్తది ఎప్పుడు మోహాన్ని త్యాగం చేసినప్పుడు. तो इसमें यह- गीता में है कुछ हाँ, हे ये अर्जुन। पुरुषार्थ में वर्णन किया है ना। हम्म, तो उधर गीता देखो में अर्जुन में थोड़ा वर्णन, सुना देना, गीता का श्रीमद् भी भगवद गीता में वर्णन किया है ना। तो श्रीमद्- जब तक अर्जुन ने, एक्चुअली ये संगम युग का यादगार है, మన సంగమ యుగం యొక్క हाँ, तो उधर वर्णन किया है श्रीमद् भगवद गीता में, तो देहिनोस्मिन् यथा देहे कौमारम यवनम जरा तथा देहांतर प्राप्तिर्धीरस्तत्र न मुह्यते। आप अभी शरीर नहीं समझो, ये देह विनाश होने वाला है, ये देह विनाश होने के बाद ये देह के अंदर देही बैठा है, देही इस देह को लेकर पार्ट बजाता है, तो इस पार्ट बजाने में बाल्या, यौवन, यौवनम, प्रौढ़ा, वृद्धा, मरणावस्था, तो देही देह छोड़ने के बाद देह को फिर दूसरा देह मिलता है। इसके लिए आप ये देहदारी में ऊपर मोह नहीं रखना। आप అందుకనే देही अविनाशी आत्मा, वो भी अविनाशी आत्मा, अपना बुरा कर्म को समाप्त कर दो। ये कौन सा श्लोक में है? अध्याय नंबर 2 श्लोक नंबर 13। फिर एक बार बता दो. అధ్యాయ నెంబర్ 2 శ్లోక్ నెంబర్ 13 లో ఉందన్నమాట స్పష్టంగా. దేహి దేహం ఇది फिर మోహం उन्होंने గురించి बोलता అన్నమాట. है नैनम चिन्हन्ति शस्त्राणि नैनम पहले मेरे दहति explain कर दो। पावकः ये पहला श्लोक का न एक्सप्लेन कर चैनम क्लेदयन्तापो न शोषयते मारुता। ये इसके सारा गीता में बहुत सुंदर वर्णन किया है। गीतलो और दोबारा एक बार हम भी चांस देंगे तो हम सभी इसके बारे में बहुत ही, बाबा का बच्चे कैसे, हम बाबा बोलते हैं ना, श्रीमद् भगवद गीता ज्ञानदाता परमात्मा शिव निराकार है, ना कि श्री कृष्ण है। इसको बहुत ही सुंदर श्लोकों के आधार से हम स्पष्ट कर सकते हैं। इसके पूरा एक टॉपिक बनाया मैं अपना, बाबा का याद से बाबा ने क्या क्या बोला उस हिसाब से बहुत ही सुंदर आपको अनुभूति हो जाते है। आप दूसरों को भी बोल सकते हैं, क्योंकि हमारे साउथ की तरफ श्रीमद् भगवद गीता के बारे में तेलुगु में भी बहुत वर्णन करता है। तो उसको आप सोचेंगे तो बहुत, ना केवल उस समय हम बोलेंगे श्लोक का अर्थ वगैरह, श्लोक का नंबर भी बोलेंगे, बहुत ही सुंदर ఇంకొకసారి आपको మనం अनुभूति हो ప్రోగ్రామ్ जाता తయారు है। చేద్దాం. శ్రీమద్ భగవద్గీత నిరాకార పరంపిత పరమాత్మ శ్రీకృష్ణుడు కారు అని. అందులో మనం ఇంకా స్పష్టంగా లోతుగా వెళ్దాం. దాని స్పష్టీకరణ చాలా ఆనందం వస్తుందని అన్నీ అంటున్నారు అనమాట. नेक्स्ट प्रोग्राम तैयार చేద్దాం. और मैं क्वेश्चन तो पूछता हूं वर्तमान एक दो. समय इतना है टोटल आज का सब्जेक्ट। इसमें और भी हम क्या क्या पुरुषार्थ करना बहुत ही इंपॉर्टेंट आगे हम बोल सकते हैं, कि टाइम हो गया है। इसके लिए मुख्य पुरुषार्थ आज का टॉपिक के आधार से हम सभी बाबा का बच्चे पुरुषार्थ करना ही है। तो संपूर्ण देही अभिमानी बनने का, अर्थात आत्माभिमानी बनने का पुरुषार्थ करना। आप एक दिन करके देखिए, आत्म स्वरूप में स्थित हो जाएंगे, हम व्यर्थ से मुक्त हो जाएंगे और पाप कर्म से मुक्त हो जाएंगे। दूसरा कोई भी शत्रु आपके सामने विघ्न डालने वाले हो, आपको दुख देने वाले व्यक्ति आते हुए भी आपका स्वस्मृति जागृत है, ये भी एक आत्मा स्वरूप में आप 100% गारंटी आप देखेंगे तो कैसे भी विरोधी व्यक्ति भी हमारे सामने झुक जाएगा। 100% गारंटी। सोल कॉन्शियस में इतना ताकत है, इतना शक्ति है। तो इसके लिए ये अभ्यास बहुत ही इंपॉर्टेंट है। देखो मैं आपको लास्ट एक एग्जाम्पल बताता हूँ। देखो हम ट्रांसलेट कर दूं? हाँ, చూడండి, వర్తమాన సమయానుసారంగా సిచ్యువేషన్ అనుసారంగా
మనం ఒక్కరోజు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఆత్మ అభిమానిగా అయ్యే ప్రాక్టీస్, ఆత్మిక స్మృతిలో ఉండే ప్రాక్టీస్, ఆత్మని చేసే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ లో ఎంతగా మనం లోతుగా వెళ్ళినట్లయితే, ఎంత స్మృతి చేస్తామో వచ్చేటటువంటి విజ్ఞానాలు గాని, సమస్యలు గాని అవన్నీ పరివర్తన అయిపోతాయి. ఎంత శత్రువు అయినా సరే, ఎంత శత్రుత్వ భావనతో మన ఎదురుగొచ్చినా, మనం ఈ యొక్క అవేర్నెస్ లో, ఆత్మ భావనలో ఉన్నట్లయితే వాళ్ళు పరివర్తన అయిపోతారు అని అన్నయ్య అంటున్నారు. ఇది బ్రహ్మబాబా కూడా జరిగింది, అలాంటి ఘటన బాబా సాధించారు కూడా. మనకి ఏదైతే విఘ్నం లాగా అనిపిస్తుందో, మన సంస్కారాలు పడట్లేదో, కానీ ఆత్మని చూసే అభ్యాసం, ఆత్మ అభిమానిగా అయ్యే అభ్యాసం, ఆత్మ లోతుకు వెళ్ళే అభ్యాసం చేసినప్పుడు సమస్య ఈజీగా इसको मैं సమాధాన एक రూపంలో जस्ट వస్తుంది. एक एग्जांपल बताता ఒక हूँ, ఉదాహరణ जैसे आज చెప్తాను. लास्ट इसको पूरा करेंगे। जैसे आपको उपमा, आपको तेलुगु में क्या बोलते हो, उपीट बनाने के लिए उपमा, ఉప్మా, हाँ రవ పిండి, हाँ ఆట, रवा पिंडी, రవ तो పిండి, हाँ रवा पिंडी, ఉప్మా తయారు చేస్తాం కదా, हाँ, ఉప్మా. वो उपमा तैयार करना आपको नॉलेज मालूम है, उपमा कैसे बनाना है। మాతాంగం జాస్తి knowledge. तो उपमा माताओं को सभी मालूम है उपमा कैसे बनाना కిచెన్ లో है, ఉప్మా తయారు చేస్తాం, ఎట్లా తయారు చేస్తారని మీ అందరికి मालूम है। తెలుసు. तो उपमा बनाने के लिए रवा लाना है, तो रवा लाने के लिए उसको फिर भूनना है, उसके बाद उसको स्टोव लगाना రవ है, పిండిని పొయ్యి तो మీద వేయాలి, వేయించాలి, हाँ, ఇవన్నీ और कितना रवा है, कितना नमक डालना है, कब पानी डालना है, ఎంత कब उसको ఉప్పు, ఎంత నీళ్ళు వేయాలి, कितना पकाना है, कितना मिर्ची डालना, कैसे ఎంత उसको మిరపకాయ चौंक వేయాలి, लगाना, वो सारा उसको नॉलेज मालूम है आपको। అది జ్ఞానం తెలుసు. उपमा का मालूम हो गया, ఉప్మా తయారు చేయడంలో ఎలా తయారు చేయాలి Knowledge है జ్ఞానం आपको। తెలిసిపోయింది. तो उपमा नहीं बना है। ఉప్మా తయారు కాలేదు. उपमा बनाने के लिए आपको चाहिए, आप पैसे चाहिए, दुकान में चाहिए, रवा लाना चाहिए, पुरुषार्थ करना पड़ेगा हाँ, ना. फिर रवा ला के फिर स्टोव लगाना चाहिए, गैस, उसको फिर कढ़ाई रखना पड़ेगा धुलाई करके, फिर उसको तब कितना जाके उपमा, रवा कितना है उतना उसको भूनना चाहिए, तो ज्यादा भून जाएगा तो जल जाएगा, उपमा नहीं बनेगा, दूसरा बन जाएगा। ఉప్మా ఉప్మా ఎలా తయారు చేయాలి, मेरे ఉప్మా 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 బోల్తే తెలుగు మే. हाँ, అది ఎలా తయారు చేయాలని మాతలకు మీ అందరికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంటే సరిపోదుగా, డబ్బు ఉండాలి, దుకాణం వెళ్ళాలి, తీసుకురావాలి, उसको पैसे भी वही- चाहिए, పైసా దాని పొయ్యి అట్టించాలి, కడాయి పెట్టాలి, వెలిగించాలి, మళ్ళీ దాన్ని వేడి చేయాలి, పిండి हाँ, फिर రవ్వని, वो उपमा बनाने के लिए उसको सब्जी क्या क्या चौंक కూరగాయలు, लगाने के लिए మిరపకాయ, మసాలా, सरसों, ఏమేమి मिर्ची, వేయాలో मसाला, हाँ। అవన్నీ చేయాలి కదా. చేయాలి. పురుషార్థం ఓన్లీ జ్ఞానం ఉంటే సరిపోదు కదా. हाँ, ఉప్మా उपमा कैसे बनाना नॉलेज ఉంటది, ఉంటది. नॉलेज ఉంటది, बट उपमा नहीं लेते। तो उपमा बनाने के लिए आपको पुरुषार्थ करना पड़ेगा। तो ऐसे बाबा ने 7 डेज कोर्स में आत्मा क्या है उपमा। समझा दिया, हाँ। ज्ञान मालूम हो गया, लेकिन उसको समझना, देखो समझ कर दे, देखो बाबा बोलते आत्मा समझना, समझ कर देखना, आत्मा समझ कर, ये आत्मा देखना, तो आत्मा समझ, हाँ आत्मा सोच रहा हूं मैं, आत्मा शांत स्वरूप समझना, मैं आत्मा कार्य करना समझना, समझ कर मैं आत्मा मना रहा हूं, मैं मना आत्मा जा रहा हूं, मैं आत्मा देख रहा हूं, समझ कर करना, तो आत्मा अभिमानी। ఇప్పుడు మనం 7 days కోర్స్ అంటే ఒక ఉప్మా లాంటిది అనమాట. ఉప్మా తెలిసిపోయింది, 7 दिन का కోర్స్ తో తెలిసిపోయింది మనకి. కానీ అర్థం చేసుకోవడంలో, నేను ఆత్మ పని చేస్తున్నాను, వాళ్ళు ఆత్మ, వీళ్ళు ఆత్మ, ఆత్మగా అర్థం చేసుకోవడంలోనే పురుషార్థం ఉంది. प्रैक्टिकल पुरुषार्थ में ही पुरुषार्थ है, प्रैक्टिकल लाइफ ఆత్మను అర్థం చేసుకోవడంలో అంటే ప్రాక్టికల్ లైఫ్ లో దింపాలి దీనికి. నేను ఆత్మ పని చేస్తున్నాను, నేను ఆత్మ పని చేస్తున్నాను, నేను ఆత్మ అది చేస్తున్నా, ఫలానా ఆత్మని ఎప్పుడైతే చూస్తామో దానినే అంటారు అర్థం చేసుకుంటున్నామని. तो